జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం కళాశాలలోని 6 మహిళా ఉపాధ్యాయులను సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ మహిళా అధ్యాపకులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని, ఒక పేద కుటుంబం నుండి నిరక్షరాస్యులైన సావిత్రిబాయి పులే ఇంటి వద్దనే చదువుకుని తొలి భారతీయ మహిళా టీచర్గా ఎదిగిందని అన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని, విద్య వలన నిలబడే స్థాయికి చేరుకుంటారని, వర్ణ లింగ వివక్షత గురై ఆనాటి మహిళలు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారని, స్త్రీ విద్య వలన సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సావిత్రిబాయి పులేని మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలుగా పరిగణిస్తున్నాము. రీజన్ ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చే తరుణంలో 1948లోనే తను మనకి ఇప్పటికంటే అప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్లీ కుల వ్యవస్థ చాలా ఎక్కువగా ఉండేది. అంటే చదువుకోవాలి, మామూలుగా చదువుకునే వాళ్ళే తక్కువ, ఇంకా అట్లో స్త్రీ విద్య అనేది చాలా తక్కువ. అంటే బాలికలకి చదువు చెప్పియాలంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయే వాళ్ళు, సొసైటీ కూడా అసలు యాక్సెప్ట్ చేయకపోయారు. అలాంటి టైంలో ఈ జ్యోతిబా పులే అట్లాగే ఈ సావిత్రిబాయి పులే మనకి ఈ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం చాలా ట్రై చేస్తారు. ఇంకా నిజం చెప్పాలంటే మేము బాల్య వివాహం 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అన్నప్పుడు మీకు పెళ్ళి అయింది. తన భర్త ఏంటంటే అరౌండ్ 13 years, ఇద్దరు కూడా చైల్డ్ మ్యారేజ్. ఈమె ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఈమెకి జరగలేదు. సావిత్రిబాయి పులేకి తన భర్తనే ఆమెను ఎంకరేజ్ చేసి ఇంట్లోనే విద్యను నేర్పించారు. సో ఆ మోటివేషన్తో అంటే తను నమ్మింది ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, పర్టికులర్గా ఈ పిల్లలు కరెక్ట్గా అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల్లో తల్లి పాత్రనే ఎక్కువ ఉంటుందని నమ్మిన వాళ్ళలో ఈ సావిత్రిబాయి పులే. ఆ ఉద్దేశంతోనే తను చదువుకుంది. అట్లాగే ఆ చదువు ప్రాధాన్యత ఆమెకు అర్థమైపోయింది. సో తను బయటకు వచ్చి తన భర్తతో కలిపి ఇంకా అంటే జ్యోతిబా పులే సిస్టర్ కూడా అప్పటికే సంఘ సంస్కర్త. వీళ్ళతో వీళ్ళ ప్రేరణ పొంది ఏంటంటే తను ఈ వీళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాధాన్యత తెలిపాలి అనే ఉద్దేశంతో పర్టికులర్గా చైల్డ్ మన ఉమెన్ ఎడ్యుకేషన్ ఎవరంటే మహాత్మా జ్యోతిబా పులే, దాంట్లో ఈమె ఉపాధ్యాయులుగా జాయిన్ దాంట్లో అంటే పెళ్ళప్పుడు ఈమె 9 సంవత్సరాల వయస్సు, వాళ్ళ మహాత్మా జ్యోతిబా పులేకి 12 సంవత్సరాల వయస్సు. అంతకన్నా 9 సంవత్సరాల లైఫ్లో కూడా ఆమె జీవితాన్ని గమనిస్తే ఆమె చాలా ధైర్యవంతురాలన్న విషయం మనకు తెలుస్తుంది. ఆమె చిన్నప్పుడే వాళ్ళ స్నేహితులతో కలిసి అన్ని పొలం పనులని నేర్చుకుంది, పొలం పనులు చేసేది. ఒకసారి వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక బయట పోయినప్పుడు, పొలంలోకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీదకి ముందు కూడా మనము మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే మేము ఇంతకుముందు పనిచేసినటువంటి పెంగ్లీ కాలేజ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈమెకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు అండ్ వర్ధంతి ఉత్సవాలు March 10th తప్పకుండా సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం. అఫీషియల్గా డిక్లేర్ అయింది మాత్రం ఈ ఇయర్. ఆమెను ఎప్పుడు మర్చిపోలేదు. ఆమె చేసినటువంటి దాన్ని మనం ఎప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాం. అఫీషియల్గా డిక్లేర్ అయింది మాత్రమే ఈ సంవత్సరం.